హైదరాబాద్లోని కుందన్బాగ్లో ఒక ఇల్లు ఉంది. అది గత 20 ఏళ్లుగా తాళం వేసి ఉంది. కానీ ఆ ఇంటి కిటికీలు ఈ రోజున కూడా రాత్రిపూట వెలుగుతాయి. ఒక రాత్రి జరిగిన సంఘటన మొత్తం నగరాన్నే వణికించింది. ఆ ఇంట్లో ఒక కుటుంబం ఉండేది. తల్లి, 2 పిల్లలు మరియు తండ్రి. కానీ ఒకరోజు తండ్రి ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఎప్పుడు తిరిగి రాలేదు. ఆ తర్వాత కూడా అంతా మామూలుగానే ఉండేది. కిటికీల్లో పిల్లలు, తల్లి నీడ కనిపించేది. రాత్రిపూట లైట్లు కూడా వెలిగేవి. ఇరుగు పొరుగు వాళ్ళు అంతా బాగానే ఉందని నమ్మారు. కానీ 2022లో ఒకరోజు రాత్రి ఒక దొంగ ఇంట్లోకి చొరబడ్డాడు. ఆ దొంగ ఆ ఇల్లు ఖాళీగానే ఉందని అనుకున్నాడు. కానీ ఆ దొంగ ఇంటి బెడ్రూమ్ని చూసి వెంటనే పోలీస్ స్టేషన్కి పరిగెత్తాడు. పోలీసులు ఆ ఇంట్లోకి వెళ్ళి చూస్తే అందరికీ వణుకు పుట్టింది. ఇంటి లోపల 3 శవాలున్నాయి. తల్లి, 2 పిల్లలు. కిటికీ దగ్గర రక్తంతో నిండి ఉన్న బాటిళ్లు, వెలుగుతున్న కొవ్వొత్తి, ఇంటి గోడలు రక్తంతో ఉన్నాయి. పోస్టుమార్టం రిపోర్ట్లో ఆ ముగ్గురు చనిపోయి 6 నెలలైందని ఉంది. కానీ పక్కింటి వాళ్ళు మేము నిన్న రాత్రి వాళ్ళను కిటికీ దగ్గర నడుస్తూ ఉంటే చూశామన్నారు. ఆ ఇల్లు ఈ రోజున కూడా తాళం వేసి ఉంది. కానీ కిటికీల దగ్గర ఎవరో నడుస్తూ ఉంటారని చెబుతారు. లైక్ అండ్ సబ్స్క్రైబ్.